హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో మంత్రి సీతక్క పర్యటించారు. అక్కడ మహిళా ట్రైనింగ్ సెంటర్ స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు. ఇక లైట్ హౌస్ సంస్థ ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ట్రైనింగ్ సెంటర్లో గృహిణులకు కంప్యూటర్ కోర్సులు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ తో పాటు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్, కుట్టు మిషన్, ఉపాధి కల్పన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫెస్టివల్ ఏదైతే మిల్లెట్ ఫెస్టివల్ ఉందో ఈరోజు మీరు ఇక్కడ జరుపుతూ ఉంటాం అక్కడక్కడ. ఎందుకంటే మీకు లయోలా కాలేజ్ యాజమాన్యం కానీ స్టాఫ్ కానీ మారుమూల అటవీ ప్రాంతాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈ డయాస్ మీద ఉన్నారు. సో మాలాంటి ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు డయాస్ మీద ఉన్నారు. కాబట్టి మీరు ఈరోజు ఫెస్టివల్ చేస్తున్నారు. మేము మొన్ననే కొత్తల పండుగ అని ఒకటి ట్రైబల్ ఏరియాలో చేస్తారు, ఆదివాసీ ఏరియాలో ముఖ్యంగా. అంటే కొత్తగా పంటలు వచ్చే టైం ఇప్పుడు. ఆ పంటకు పండగ చేసిన తర్వాతనే మన వాళ్ళు తినడం అనేది మా ఆచారం. అంటే ఆహార భద్రత మనకి వాళ్ళ ఊర్లలో మొక్కజొన్నలు కానీ, పజ్జొన్నలు కానీ, లేదా కొర్రలు కానీ, సజ్జలు కానీ, మరి గుస్స కానీ, ఇట్లాంటి రకరకాల పంటలు వాటికి ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా న్యాచురల్గా వేసి న్యాచురల్గా వస్తాయి. వాటిని మేము తీసుకునేటప్పుడు కూడా తినేటప్పుడు కూడా పండగ చేయడం అనేది మా ఆచారం. ఫెస్టివల్ ఏదైతే మిల్లెట్ ఫెస్టివల్ ఉందో ఈరోజు మీరు ఇక్కడ జరుపుతూ ఉంటాం అక్కడక్కడ. ఎందుకంటే మీకు లయోలా కాలేజ్ యాజమాన్యం కానీ స్టాఫ్ కానీ మారుమూల అటవీ ప్రాంతాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈ డయాస్ మీద ఉన్నారు. సో మాలాంటి ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు డయాస్ మీద ఉన్నారు. కాబట్టి మీరు ఈరోజు ఫెస్టివల్ చేస్తున్నారు. మేము మొన్ననే కొత్తల పండుగ అని ఒకటి ట్రైబల్ ఏరియాలో చేస్తారు, ఆదివాసీ ఏరియాలో ముఖ్యంగా. అంటే కొత్తగా పంటలు వచ్చే టైం ఇప్పుడు. ఆ పంటకు పండగ చేసిన తర్వాతనే మన వాళ్ళు తినడం అనేది మా ఆచారం. అంటే ఆహార భద్రత మనకి వాళ్ళ ఊర్లలో మొక్కజొన్నలు కానీ, పజ్జొన్నలు కానీ, లేదా కొర్రలు కానీ, సజ్జలు